గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రియా వదులు, ప్రియా చెప్తుంది నీకే వదులు. ప్రియా 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 నీకు అసలు బుద్ధుందా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలల్లో బ్రతకాలనుకోవడం తప్పు. ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒక్కసారి నీ ఫ్యాంటసీ నుంచి బయటికి రా. నువ్వేం కోల్పోతున్నావో నీకే అర్థమవుతుంది. నీ కోరిక తీర్చడం నిమిషాల్లో పని. తీర్చేస్తాను, నా దారిని నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ లైఫ్ పొజిషన్ ఏంటి? సెక్స్ అనేది రెండు మనసులకు సంబంధించింది, రెండు శరీరాలకు కాదు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎవరు కోరితే వాళ్లతో తీర్చుకునేది కాదు. అదొక పవిత్రమైన పదం, దానికి పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. నాగరికత పేరుతో దాన్ని దిగదార్చకండి ప్లీజ్. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. వస్తాను. ఏదో సిగరెట్ స్మెల్ లా వస్తుంది. నీలు నీలు వదులు, నీరజా వదులు, వదులు నీరజా వదులు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా? ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అమ్మాయిలు సహజంగా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు. నీ మనసు ఫాస్ట్ గా ఉంటే నువ్వు ఒక కిరణ్ బేడి, ఒక కర్ణం మల్లేశ్వరి అవ్వచ్చు, వాళ్ళకంటే గొప్పదాయం అవ్వచ్చు. కానీ నీ బాడీ ఫాస్ట్ గా ఉంటే నువ్వేమవుతావు తెలుసా? ఒక వేషం అవుతావు. మగాళ్లు బెర్రెక్కి నీ వెనకాల పడుతున్నారంటే అది నీ అందం చూసి అనుకున్నావా? కాదు, నువ్వు వేసుకునే డ్రెస్ చూసి. అది కూడా నువ్వు గ్రేట్ అనుకుంటే ఆ సానికొప్పులో బతికే వాళ్లకు నీకు తేడాయే ఉంది. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు, మనసుకు నచ్చేలా బ్రతకాలి, 10 మంది నిన్ను మెచ్చుకునేలా బ్రతకాలి. నీ పేరెంట్స్ నీకిచ్చిన స్వేచ్ఛని డ్రగ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టమని కాదు, నీ లైఫ్ సరిదిద్దుకోమని. నీ ఒంటి మీద ఈ మెరుగులు పోతే రోడ్డు మీద వెళ్ళి ఆ కుక్కలు కూడా నేను లెక్క చేయవు. అర్థం చేసుకో. నన్ను క్షమించు వెంకట్. ఇన్నాళ్ళు అందరు మగాళ్ళు నా అందం గురించి పొగిడారు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు. క్షమించు. లేలే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ డ్రగ్స్ ఇవన్నీ మానుకొని కాలేజీలోని మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆదర్శంగా తయారవు. వస్తాను. ఆ 3 రాత్రులు జరిగింది అది. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. గుడ్ బై. సారీ వెంకట్, సారీ చెప్తున్నానుగా, నన్ను క్షమించు ప్లీజ్. సరే, నేను ఈ రోజు నైట్ రూమ్ నెంబర్ 18 లో ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను, ఓకే? బావా బావా, ఏంట్రా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేకు బావా. పొద్దున్నే ఏంట్రా గొడవ? ఈ రోజు నాకు ఏ ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వలేదు బావా. నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేకు బావా. బావా బావా, నాకు ఐస్ క్రీమ్ బావా. ఏ పోరా, విసిగించకు. సారీ బావా. దేనికి? నిన్న రాత్రి పాలల్లో మొత్తం మంది కలిపింది నేనే బావా. ఇప్పటికే చాలా లేట్ చేశాను బావా. ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే నువ్వు నాకు దక్కవనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను బావా. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది? అవును బావా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నిన్ను తప్ప వేరే అతన్ని ఊహించుకుంటానని నువ్వెలా అనుకున్నావు బావా? నేను పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి కళ్ళు తెరిచి చూసింది నిన్నే. అలాంటిది వేరే అతన్ని ప్రేమిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు బావా? మరి నన్ను ఇక్కడికి రమ్మని లెటర్ రాసావది? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ విషయమే అడుగుదాని ఎదురు చూశాను. మొక్కుబడిగా మొదటి రోజే అడిగి వదిలేశావు. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటేగా బయట వాళ్ళు ముఖ్యమైపోయారు. ఏ లక్ష్మి, ఏం జరిగింది ఇప్పుడు? మేము వెళ్ళకపోతే నీకే. ఏ లక్ష్మి, ఏం జరిగింది? అసలు నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్లీజ్. సిటీలో నరసింహ అనే భూకబ్జాదారుడున్నాడు. వాడి కన్ను మనింటి మీద పడింది. గృహప్రవేశమైన మరునాడు ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా లోపల? నరసింహన్ వచ్చిండు, బెడిరా. ఎవరు మీరు? ఎవరు మీరా? నరసింహ, నైజాం నరసింహ. నైజాం లేదు, పైజమా లేదు. ఇంతకు నీకేం కావాలి? ఈ నరసింహ పేరు చెప్తే నైజాం గడగడలాడిపోతుందిరా. చలికాలం కదా, ఆ మాత్రం అనకరేటి. అరే, అన్నంటే ఎవరనుకున్నావు? సింహం. చా, ఇప్పుడు దాకా మనిషి అనుకుంటున్నానే. మర్యాదగా బయటకు వెళ్ళండి. అన్నా,
బయటికి నడవాల్సింది నేను కాదురా, నువ్వు నడవాలి. వాట్? ఇది నేను కబ్జా చేసిన స్థలం. ఇందులో నువ్వు ఫ్లాట్ కట్టావు. ఎవరిని కట్టావురా? ఆ ముక్క ఇల్లు కట్టక ముందు ఎందుకు అడగలేదు? అడిగితే నువ్వు ఇల్లు కట్టవుగా. ఏయ్, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసేళ్ళు. ఇది నేను గవర్నమెంట్ పట్టాతో కొన్న ల్యాండ్. కావాలంటే డాక్యుమెంట్ చూపిస్తాను. డాక్యుమెంటరీలు, ఆక్ట్ ఫిలింలు చూడే నరసింహ. కామెడీ చేస్తున్నావా? కాదు, సీరియస్ యాక్షన్. నీ తాటాకు చప్పుడుకి ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ముందు బయట నిలవండి. నా రోడ్డు తార్ రోడ్డు రా. వీడెవడండి బాబు నా ఇంట్లో నిలబడి తార్ రోడ్డు అంటాడు? ఈ నరసింహతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో చుక్క కార్పొరేషన్ వాటర్ కూడా తాగలేడురా. ఏ బోరింగ్ వాటర్ తాగుతారా? నరసింహతో పెట్టుకున్నవాడు కళ్ళు తాగని వాడు, కబ్జా చేయని వాడు ఈ ట్విన్ సిటీస్ లో బతికి బట్ట కట్టలేదురా. 15 days టైం ఇస్తున్నాను. మనం వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూతురు. ఎవరు మీరు? నరసింహం, నైజాం నరసింహం. ఏం కావాలి? నీ అందమైన బాడీని కబ్జా చేయాలనుకుంటున్నా. చేసుకోవచ్చా? దగ్గరికి రావద్దు. బుద్ధిగా నేను చెప్పినట్టు విన్నావనుకో, మీ నాన్న కష్టపడి కట్టుకున్న ఫ్లాట్ ని కబ్జా చేయకుండా వదిలేస్తాను. కబ్జా చేస్తున్నారా? నీకు తెలియదు కదా, ఇప్పుడే మీ నాన్నకు డాగిచ్చేస్తున్నాం. మా ఇంటి జోలికి వెళ్ళొద్దండి. ఆ? నా పెళ్లి కోసం మా నాన్న పైసా పైసా కూడబెట్టి కట్టిన ఇల్లండి. దాన్ని ఏం చెయ్యొద్దండి. ఓ, దాన్నేమీ చేయొద్దంటే నిన్నేదో చెయ్యాలి. నిన్నేదో చేస్తే నా క్యారెక్టర్ పడిపోతుంది. అందుకని పని చేద్దాం. గుట్టు చప్పుడు కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? ఆలోచించుకో. 15 రోజులు టైం ఇస్తున్నాను. ఇల్లు కావాలా, పెళ్లి కావాలా? మ్యాటర్ ఎక్కడైనా లీక్ అయిందనుకో, టోటల్ గా బాడీ మొత్తం కబ్జా చేస్తాను. ఇది బావ సంగతి. ఈ విషయం నాన్నగారికి చెప్తే మరింత కంగారు పడతారని ఆయనకి చెప్పకుండా నాలో నేనే మొదలుపడ్డాను. చివరికి ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక లవ్ మ్యాటర్ రూపంలో లెటర్ రాశాను. రాసావు కరెక్టే. ప్రాబ్లం ఇదని ముందే లెటర్లో రాసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు లక్ష్మి. ఎప్పటికీ నువ్వు నావాడిగా అనుకున్నాను బావా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకోనివి జరిగేవే జీవితం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప వేరే మగాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, లేకపోతే నాకు ఈ లైఫ్ అనవసరం. ఆగు లక్ష్మి, ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసింది నువ్వే కాబట్టి అది నువ్వే సాల్వ్ చేయాలి. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి బావా? నువ్వు రెడీ అయ్యిరా చెప్తాను. ఓకే. హాయ్ నీలు. అమ్మయ్యా, వచ్చేసావా? కూర్చో. సారీ లేట్ అయింది. అది కాదు, అసలు ఏం జరిగిందంటే, నో ఎక్స్క్యూజెస్ వెంకట్. నీ చెప్పేది విను. రాత్రి లక్ష్మి పాలల్లో మత్తుమంది కల్పించింది. అందుకే రాలేకపోయాను నీలు. అర్థం చేసుకో. ప్రేమికులకు మధ్య క్షమాపణలు సంజాయిషీలు ఉండకూడదు. నువ్వు నైట్ రాలేదు అంటే ఏదో ఒక ప్రాబ్లం అయ్యుంటుంది. అక్కడ డిస్టర్బెన్స్ అనే పార్క్ లో అరేంజ్ చేశాను. నాకిస్తానన్న 3 నైట్స్, ఊరించిన కిస్లు. కమాన్ 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 కమాన్. ఏంటి, చుట్టూ ఉన్న జనాన్ని చూసి భయం వేస్తుందా? అది కాదు నీలు, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎలా చెప్పాలా అని. పర్వాలేదు. నాకు బీపీలు, హార్ట్ కంప్లైంట్స్, షుగర్ ఏమీ లేవు. చెప్పు. మరది నేను చెప్తా. అవసరం లేదు. సీన్ అర్థమైంది. అర్థమైందిగా. ఇంకా మా బావని మర్చిపో. నాది సేమ్ డైలాగ్. చూడండిలో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? మాది పవిత్ర ప్రేమ. గాడిది గుడ్డు ప్రేమ కాదు. మీ ప్రేమ కన్నా మా రక్త సంబంధం గొప్పది. బోడి రక్త సంబంధం. ప్రేమ ముందు ఇవన్నీ నిల్. నేను చిటికేస్తే మీ బావ నాకు కొంగు పట్టుకొని వచ్చేస్తాడు. అంత వెర్రి వెంగలప్ప కాదు మా బావ. నన్ను తప్ప వేరే దారి చూస్తే గుడ్డు పీక. అయ్య బాబోయ్, ఇక్కడ సీన్ ముదిరిపోయింది. నా ప్రేమకు ద్రోహం చేస్తే మీ బావ కాళ్ళు విరక్కొడతాను. వద్దు ప్లీజ్. ఏడుకొండల వాడా, ఎట్లా వేగుతున్నావు స్వామి ఇద్దరితో? చెప్పు, ఇద్దర్లో ఎవరిని చేసుకుంటావు? ఏ బావా, చెప్పు బావా, నన్నే చేసుకుంటానని. అంత సీన్ లేదే నీ ఫేస్ కి, అంత కలర్ లేదే నీ ఫేస్ కి. ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. నువ్వు వాగు. లక్ష్మి, నువ్వు ఇలా చెప్తాను. నేను చెప్పేది విను. ఓకే,
థ్యాంక్ యూ బావా. నా నమ్ము. హ్యాపీ నీలు నీలు ప్లీజ్ ఒకసారి అలా రావా? ప్లీజ్ రమ్మంటుంటే చెప్తాను విను. థ్యాంక్స్ వెంకట్. రా ఫ్రెండ్స్. ఏంటి ఇద్దరికి చెవిలో ఏం చెప్పానా? శుభం కార్డు పడే వరకు వెయిట్ చేయండి, అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ ప్రాబ్లం సాల్వ్డ్. మరి నరసింహ ప్రాబ్లం? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు వాడు లేడీ బ్యాచులర్స్ తో ఆడుకున్నాడు, ఇప్పుడు నేను వాడితో ఆడుకుంటాను. ఎలా చెప్తా, కంగారెందుకు? ఈ నరసింహ 5 రూపాయలే చూసావు, 6వ రూపం చూసావంటే వద్దులే అన్న, భయపడుద్ది. చెప్. నీకిచ్చిన గడువు పూర్తయింది. ఏం నిర్ణయించుకున్నావు? ఇల్లా పెళ్ళే? పెళ్ళి. వేణు నా రోడ్డు తారు రోడ్డు రా. వెంటనే పురోహితుని పిలిపించి ముహూర్తం నిర్ణయించమని చెప్పు. అలాగే అన్న. సరే బండి పోని. సరే అన్న, పంచర్ అయింది. పంచర్ అయిందా? అవునన్న. మరి ముందు చూసుకోవద్దురా. తప్పు మాది కాదన్న, మీదే అన్న. ఏరా మీ ఎమోషనల్ డైలాగ్ టైర్ డౌన్ అని పగిలిపోయిందన్న. అయితే వెనక్కి పోని. ఎట్లా పోద్దన్న, పంచర్ అయింది. ఓహో, అయితే ముందుకు నడు. ఓకే. వాట్ ఏ డాష్. 1947 లో కృష్ణకుమార్ కి ఏఎన్ఆర్ ఇచ్చాడు సార్. I see. అదే డాష్ ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నేను ఎన్నో డాష్ ఇచ్చాను కానీ ఇలాంటి డాష్ ఎప్పుడు తీసుకోలేదు సార్. మీరు ఓ అనండి, మీ లైఫ్ పార్ట్నర్ గా సెట్ అయిపోతారు. నేను ఇప్పుడే జస్ట్ కమిటే. పర్లేదు సార్, మీ సెకండ్ వైఫ్ కనైనా చాలు సార్. ఒప్పుకన్నా శుభలగ్నంలో జగత్ బాబు చేసుకోలే. అంతే అన్నా. నువ్వు వెళ్ళి దండలు తీసుకొని రేపు గుడి దగ్గరకు వచ్చి. థ్యాంక్ యూ డియర్. బై. స్వామి మన్మదా, ఒక నిమిషం ఆగు స్వామి. మీ పాదాలు ఇందులో పెట్టండి స్వామి. ఏయ్, ఎవరు నువ్వు? పైకిలే. స్వామి నన్ను గుర్తుపట్టలేదా? గత 7 జన్మలుగా మీ పాద పూజ చేస్తున్న మీ పాదదాసిని స్వామి. పాతదాస? కొత్తదాస్ తెలుసు కానీ పాతదాస మనకు తెలియదే. పాదదాసి అంటే భార్య అని అర్థం అన్నా. నా పూజలు ఇన్నాళ్ళకి ఫలించినవి. కళ్యాణం ఎప్పుడు చేసుకుందాం స్వామి? కళ్యాణమా? అమ్మాయి సతీ సావిత్రిలో ఉంది, ఉప్పేసుకో అన్నా. ఆల్రెడీ ఇద్దరు కమిట్ అయిపోయాం కదరా. ఇవ్వలేదు నాదా. నీకు ఎంతమంది భార్యలున్నా నీ మనసులో నాకు ఇంత చోటివు చాలు. అది అది ఓకే, అన్న ఒప్పేసుకున్నాడు. దండలు కొనుక్కొని రేపు గుడి దగ్గరకు వచ్చాయి. నువ్వేంట్రా ఎక్స్ట్రా కట్టింగ్? అన్నా వీడెవడరా? సిటీలో అందరూ నన్ను చూసి భయపడుతుంటే వీడిని చూసి నేను భయపడాల్సి వచ్చింది. కమాన్. లెఫ్ట్ యాంగిల్ లో దావుద్ ఇబ్రహీం, రైట్ యాంగిల్ లో చార్లే శోభరాజ్, ఫ్రంట్ మొహదుద్దీన్, బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్లా కనిపిస్తున్నారు సార్ మీరు. మేడం, వాళ్ళంతా ఎవరు? కిల్లర్లు, స్మగ్లర్లు అన్న. అసలు మన గురించి ఏమనుకుంటుందిరా? వాళ్ళకి అది అనుకుంటుంది. వాళ్ళని బీట్ చేసే చాప్ నీలో ఉంది. నువ్వు కళ్ళని చేసి చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్. మీ భార్యగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్. సారీ, యు ఆర్ టూ లేట్. పర్వాలేదు, సింగిల్ డే అయినా మీ భార్యగా పోస్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక భరతుని ఇస్తాను. వేణు అన్నా, నీకు అదృష్టం గజ్జి కుక్క పట్టని పట్టిందన్నా. అవును, నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా, శోభనం ప్రాబ్లం అవదు. నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదన్నా. ఆరోగ్యం కాదన్నా, బూస్ట్ కలిపిడం, హార్లిక్స్ కలిపిడం, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం. అదా నార్మల్. ఈ కేసు కూడా ఓకే చేయి. సేమ్ గుడిలో మ్యారేజ్. రే వేణు, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్నా.
లో అజయ్ జడేజా, బిజినెస్ లో హర్షద్ మెహతా, బాక్సింగ్ లో మైక్ టైసన్, పొలిటికల్ లో సద్దాం హుసేన్, టోటల్ గా భూ కబ్జాలో నరసింహ. మురిసిపోకరా నర్సిగా, వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. నీ బతుకు కూడా ఎప్పుడో ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది, నువ్వు అయిపోతావు. వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి, అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్వా? ఎస్, నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు. నేను సంగీత బిజాని అయిపోతా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. పెళ్ళే? ఏ పెళ్ళాని నోరు తెచ్చావేంటి? మా అన్నకి ఆల్రెడీ 4 ఫిక్స్ అయినరు, ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.